brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంకొక అడుగు ముందుకేశారు. దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేయడానికి పావులు కలుపుతున్నారు. మొత్తం 5 దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పార్టీల అధినేతలకు ఆయన లేఖలు రాస్తూ ఉన్నారు. ఈ నెల 22న చెన్నైలో సమావేశం అవుదాము రమ్మంటూ వాళ్ళందరికీ ఆహ్వానం పంపుతున్నారు. ఏపీ విషయానికి వస్తే సీఎం చంద్రబాబుతో పాటుగా వైసీపీ అధినేత జగన్ కి కూడా స్టాలిన్ నుంచి లేఖ వెళ్ళింది. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ తో పాటుగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కి కూడా ఉత్తరం రాశారు. ఇక ఉత్తరాదిలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటికీ కూడా లేఖలు రాశారు స్టాలిన్. ఒడిశా, వెస్ట్ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లోని పార్టీలకు కూడా పిలుపు వెళ్ళింది. డీలిమిటేషన్ తీరుకి వ్యతిరేకంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేద్దామంటూ పిలుపునిస్తున్నారు స్టాలిన్. పార్టీల అధినేతలతో పాటుగా జేఏసీలో ఒక మెంబర్ని ఉంచాలి అంటూ ప్రధానంగా విన్నవించాలనుకుంటున్నారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మా డాక్టర్ల నైపుణ్యం మీ జీవితంలో మార్పుని తెస్తుంది. 80 వేళ్లకు పైగా దంపతులు నమ్మిన ఎక్స్పర్ట్ డాక్టర్లు. నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వేయాల్సిన అన్ని అడుగులు వేస్తూ ఉన్నారు. తాజాగా దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కూడా ఏకం చేయాలి అని భావిస్తున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి. ఈ మేరకు మొత్తం దక్షిణాదిలో ఉన్న 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అలాగే ఇక్కడ ప్రధానంగా ఉన్న పార్టీల అధినేతలకు కూడా స్టాలిన్ నుంచి పిలుపు వెళుతోంది. ఈ నెల 22న చెన్నైలో ఒక సమావేశం ఏర్పాటు చేద్దాము, ఆ సమావేశంలో మీరంతా కూడా పాల్గొనాలి అంటూ వాళ్ళందరికీ ఆహ్వానం వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా వైసీపీ అధినేత జగన్ కి కూడా స్టాలిన్ లేఖ రాశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కి కూడా లెటర్ వెళ్ళింది. ఉత్తరాదిలో కూడా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటికీ లేఖలు రాశారు స్టాలిన్. మా ప్రతినిధి మహాత్మా తాజా అప్డేట్స్ తో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ప్రధానంగా డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు స్టాలిన్ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ లేఖలో ఇంకా ఎలాంటి అంశాలు ప్రస్తావించారు? 22న మీటింగ్ కి రమ్మని పిలవడంతో పాటుగా అందులో కీలక అంశాలు ఏమైనా ప్రస్తావించారా స్టాలిన్? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ థింగ్, ఆయన తాను డీలిమిటేషన్ కి వ్యతిరేకం అని అయితే ఎక్కడ చెప్పలేదు. వ్యతిరేకం కాదు, కానీ డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు, మరి ముఖ్యంగా కుటుంబ నియంత్రణ పాటించి ప్రోగ్రెస్ చేసిన రాష్ట్రాలకు నష్టం వాటిల్లకూడదు అన్నదే తన ఉద్దేశం. అంటే ఇప్పుడు ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ అనేది చేపడితే గనక దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం వాటిల్లుతుంది అంటూ ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, వీటితో పాటుగా కొన్ని తూర్పు రాష్ట్రాలైన బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో సైతం ఈ దేశవ్యాప్తంగా 1971 నుంచి జనాభా పెరుగుదల నిష్పత్తిని గమనిస్తే అన్ని రాష్ట్రాల్లో ఒక రకంగా లేదు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి ప్రోగ్రెస్ అయ్యాయి. అంటే ఎవరైతే ప్రోగ్రెస్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయో వాటిని పనిష్ చేస్తున్నట్లుగానే ప్రస్తుత విధానం అంటూ ఉంది. అది ఎప్పుడు చేపట్టినా సరే దాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి అన్యాయం జరగకూడదు. ఫెడరల్ సిస్టమ్ లో అన్ని రాష్ట్రాలకు తగిన భాగస్వామ్యం, వారికి స్వేచ్ఛ అన్నది ఉండాలి. ఫెడరల్ వ్యవస్థను గౌరవించాలి. సమాఖ్య స్ఫూర్తికి తగ్గట్టుగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అన్నది చేపట్టాలి అన్న ఉద్దేశంతో స్టాలిన్ ఈ లేఖ రాశారు. ఇందుకోసం మార్చి 22న చెన్నైలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నానని, ఆ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా అక్కడ ప్రతిపక్ష పార్టీల నేతలకు, అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు కేసీఆర్, ఈ 2 ప్రతిపక్ష నేతలకు, అలాగే వెస్ట్ బెంగాల్, ఒడిశా ముఖ్యమంత్రులు, అక్కడున్న ప్రతిపక్ష పార్టీలు అందరికీ కూడా ఆయన లేఖలు రాశారు. అలాగే ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయదలుచుకున్నాను. ఆ జేఏసీకి సభ్యుల్ని నామినేట్ చేయాలి. మీరు మీ పార్టీల నుంచి ఎవరు మీకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల్ని నామినేట్ చేయండి. ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ అంశం మీద దేశవ్యాప్తంగా ఒక కార్యాచరణ ప్రణాళికతోటి ముందుకెళ్దామన్న ఉద్దేశంతో ఆయన ఈ లేఖ రాశారు. అందరికీ కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా జరుగుతున్న నష్టాన్ని వివరించే ప్రయత్నం చేశారు. సాధారణంగా 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి అనేది రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. కానీ ఆ లెక్కను చూసుకుంటే 2031లో జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ జరగాలి. అయితే
అయితే మహాత్మా, ఒకవైపు అధికార పక్షం చాలా క్లియర్ గా డీలిమిటేషన్ వల్ల అనుకుంటున్నట్టు మీరు చేస్తున్న ప్రచారాలు ఏవి కూడా నిజం కావు, ఎలాంటి నష్టము ఉండదు, నియోజకవర్గాలు తగ్గడం అన్నది, సీట్ల సంఖ్య తగ్గడం అన్నది జరగదని చెప్పి ఇంకొక వైపు అధికార పార్టీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు స్టాలిన్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? ప్రధానంగా ఆయన ఎవరెవరికి పిలుపునిస్తున్నారో ఆ పార్టీలన్నీ కూడా స్టాలిన్ స్టాండ్ ని సపోర్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? స్టాలిన్ రాసిన లేఖలో దీన్ని రాజకీయాలకు అతీతంగానే చూడాలి. దక్షిణాది ఎంటైర్ ఈ ప్రోగ్రెస్ అయిన రాష్ట్రాలు, జనాభా నియంత్రణను పాటించి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్నే దృష్టిలో పెట్టుకోండి, దీంట్లో రాజకీయాలు చూడొద్దు అంటూ ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. కానీ దీంట్లో ఖచ్చితంగా రాజకీయాలు అన్నవి జోక్యం చేసుకుంటాయి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్నాయి. కాబట్టి వారు ఎలా స్పందిస్తారు ఏంటి అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈ విషయం మీద జాతీయ మీడియా ప్రశ్నించినప్పుడు అది ఇంకా అజంప్షన్స్ మీద తాను మాట్లాడలేను, ఏదైనా ఒక కాంక్రీట్ గా దాని మీద ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు అప్పుడు దాన్ని పరిశీలించి మాట్లాడతాను అన్నట్టుగానే ఆయన సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. సో ఓవరాల్ గా ఇదైతే ఒక రాజకీయంగా దేశవ్యాప్తంగా చూస్తే ఒక ప్రకంపనలు సృష్టించే అవకాశం లేకపోలేదు. ఈ అధికార పక్షం సీట్లు పెరుగుతాయని చెప్తుంది, కరెక్టే. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లు పెరుగుతాయి. కానీ నిష్పత్తిని గమనిస్తే ఇప్పుడు ప్రతి 5 సభ్యుల్లో దక్షిణాదికి చెందిన ఎంపీలు ఎంతమంది ఉన్నారు, రేపు డీలిమిటేషన్ తర్వాత ఎంతమంది ఉంటారు అన్నది మనం లెక్కేసుకుంటే గనక ఖచ్చితంగా తేడా వస్తుంది. ఆ వ్యత్యాసం రాకూడదు. ఆ నిష్పత్తిలో వ్యత్యాసాన్నే స్టాలిన్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న నిష్పత్తి ప్రకారమే అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో సంఖ్య మరింత ఎక్కువగా పెరిగి దక్షిణాదిలో కొంత మాత్రమే పెరిగితే వచ్చే ఉపయోగం లేదు. దక్షిణాదికి వాయిస్ అన్నది లేకుండా పోతుంది. పార్లమెంట్ లాంటి చట్టసభల్లో దక్షిణాది గొంతు వినిపించడానికి లేకుండా పోతుంది. దక్షిణాది ఓటర్ల అవసరమే లేకుండా ప్రభుత్వాలు ఏర్పడిపోతాయి అన్నదే ఆయన వ్యక్తపరుస్తున్న ఆందోళన. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ.